చెప్పించండి. ఎంతమంది అల్లాడిపోతున్నారో తెలుసా కళ్యాణ్? ఎందుకు ఎందుకు మా చేతుల్లో చిత్రవదలవుతావు? మీకు ధనాశ పుట్టింది. ఇలా ఎందుకు తయారయ్యారో నాకు అర్థం కావటం లేదు. మాకు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారు ఉప్పుకు కూడా పన్ను విధించారు. మేము నిజాయితీగా జీవించే రోజుల్లో ఈ సమాజం ఈ సంఘం తరిమి తరిమి కొట్టింది. అధికారంతో అహంభావంతో కులమత భేదాలతో చెలరేగుతున్న ఈ లోకంపై పగ తెచ్చుకోవడానికి మేము ఈ విధంగా మారాం. మీకెవరు అన్యాయం తలపెట్టినంత మాత్రం మీ అవివేకమైన మా మార్గం తీరే వేరు. మీరు ఇలా పెడమార్గంలో నడవమని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? రాజ్యాంగం ప్రతి మనిషికి ఓటు వేసే హక్కు ఉంది. దాన్ని వినియోగించుకునే సక్రమంగా వినియోగించుకునే ఎవరు? ఇది రాజుల అవసరం. ఇది రాజ్యాంగమా? అందరూ సమానంగా ఓటు వేసే హక్కు వినియోగించుకుంది. కానీ ఇది ఏ రాజ్యాంగంలో రాసిందో చెప్పు. అందరూ సమానంగా ఉండాలని ఆనాటి నాయకుల ఆశయం. నెరవేర్చడం మన ధర్మం. ధర్మాల గురించి మాకు పాఠాలు చెప్పచ్చు. ఆనాటి దేశ రాజకీయ నాయకుల మాటలు ఏనాడో మర్చిపోయాయి. ఈ రోజుల్లో కావాల్సింది ఎవరికి దొరికింది వాడు దోచుకోవడమే. మీరు ఎంత దోచుకున్నా మీ అంత పిడికిన మట్టి కూడా రాదురా. ఆ రొడుగుల భూమి కోసం ఇంతమంది నివసించడం మంచిది కాదు. మంచి చెడ్డల గురించి మాకు చెప్పాలి. మర్యాదగా ఆనందించాలి. ఎక్కడుందో చెప్పు. ఎందుకు మా చేతులు చూడు కళ్యాణ్, నీ కోసం నా మనసులు 20 సంవత్సరాల నుండి తిరగని చోటు లేదు, వెతకని ప్రదేశము లేదు. నువ్వు కనిపించిన తర్వాత మాకు కొండంత ఆశతో వెతుకుతున్నాం. ఆ నిధి రహస్యం చెప్పు, నిన్ను వదిలిపెడతాం. ఆ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ నిధి రహస్యం చెప్పను. ఎప్పటికే నీ జీవితం సర్వనాశనమైంది. ఆ నిధి మూలంగా భార్యను పోగొట్టుకున్నా, పిల్లల్ని పోగొట్టుకున్నా. నీ పిల్లలు చచ్చారవద్దుగా నీకే తెలియదు. ఎవరి కోసం ఆ పత్రాలు దాస్తావు? దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా నా పిల్లలు నన్ను గలుపుతాడు. 10 నిమిషాలలో ఆ రహస్యం చెప్పకపోతే కళ్యాణ్, నువ్వు చిత్రవదల పాలవలసింది. సంవత్సరాల నుంచి పగతో రగిలిపోతున్నాను రా. నన్ను రెచ్చగొట్టమానరా పద్మాషులా. చింత తెచ్చిన పులుపు చావలేదరా. వయసుడికి నా కానీ పొగొట్టగలరా. బ్రతికలు ఆడుతుంటే
పైకెక్కి కూర్చుంటున్నాడు. నేను కట్టిస్తాను బాస్. ఇలాంటి వాళ్ళని బెదిరిస్తే చెప్పరు, అయ్యా వారిని తేల్చి చెప్పాలి ఇప్పుడు. ఏంటి పోటా పోటీలు పడి వేలం పట్టలాగా పాడుతున్నారు? సంవత్సరాల నుండి ఆ ఇంటికి ఎన్నో ఆశలు పెంచుకున్నాను. నువ్వు ఏనాటికైనా కనిపిస్తావని, నాకే చెప్తుందని మన్నంత ఆశతో బ్రతుకుతున్నాను. కళ్యాణ్, చెప్పు, ఆ నిజ ఆశయం చెప్పు. బ్రతిమాలి నా జీవితం అంతా వ్యర్థమైంది. ఆ నిధి వద్దు, వాడవద్దు, మొక్కలుగా నరికేయండి. ఈ పెద్ద మనిషిని చంపుకుంటే మీరు ఎన్ని జన్మలెత్తినా ఆ నిధి రహస్యం తెలుసుకోలేరు. ఏదో ఒక విధంగా చెప్పిద్దాం. వృద్ధాప్యంలో కన్ను మూసేటప్పుడైనా చెప్పకేం చేస్తాడు. మీరు అనుకున్నట్లుగా రాయర్ కల్పన మీకు అప్పగించారు. నిజంగా నువ్వు అఖండుడు దాదా. ఈ రోజుల్లో దెబ్బకు దెబ్బ తీసిన వాడే మొండాడు, మగాడు. ఎర్రన చూపి చేపని పట్టినట్టు దీన్ని ఎర్ర చూపి ఆ ఖైదీగాన్ని అవలీలుగా సంహరించవచ్చు. ఆ ఖైదీగాడు మన స్థావరానికి ప్రవేశించక ముందే మీరు నిశ్చింతగా ఉండండి. అతి త్వరలో వాడికి సమాధి కడతాను. ఆ ఖైదీగాడు ఏ రూపంలోనైనా ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు. వాడు ఈ ఛాయకు రాకుండా ముక్కలుగా నరికి పారేయండి. కాకులు గద్దలకు పలహారంగా పడవేయండి. వాడిని చంపటానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టండి. ఆ ఖైదీగాడు చాలాలి. ఒప్పుకున్న కిరాయి నాకు ఇస్తే చాలు. అవతల నా పీరాలు ఈ కళ్ళతో ఎదురు చూస్తాను. నీకు రావలసిన కిరాయి నువ్వు తీసుకెళ్ళి దాదా. ప్రతిసారి ఇలాంటి చిల్లర పనులు మాత్రం పిలవద్దు. దాదా చేసేది చెడ్డ పనేనా? వృత్తిలో చాలా కరెక్ట్ గా ఉంటాడు. అలాంటి వాడు మన ముఠాకు చాలా అవసరం. దీని సంగతి ఏమిటో చూడండి. నీ ప్రియుడు అంట చూసుకొని రెచ్చిపోతున్నావేంటే? ఆయువు కుంకుతున్నా పౌరుషం తగ్గలేదు. దీన్ని పంజరంలో బంధిస్తే వెతుక్కుంటూ ఆ ఖైదీగాడే వస్తాడు. ఐదు దోపిడిలో చిక్కిన నాకు ఉరి శిక్ష పడేట్లు వాదించింది నువ్వే. ఇప్పుడు మా ఉప్పు పాదాలకి నేను అడిచివేస్తాను. ఎవడో చూస్తాడో చూస్తాను. మనిషిగా మనుషులు నన్ను రాక్షసుడిగా మార్చింది నువ్వేనే. నీ మానతరంలో చల్లగట్ట మాడి నీ బ్రతుకు తొక్కులు సింపనేస్తారో చేస్తాను. మీకు అంతకాల వాసన అయింది, అందుకే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు. మిమ్మల్ని ఉరకమ్మ ఎక్కించేంత వరకు నేను నిద్రపోను. నువ్వు సమాధిలో నిద్రపోయే అవకాశం కల్పిస్తాం. మీ చావుల గురించి ఆలోచించండి. జనన మరణాల సంగతి ఎందుకు? నీ రక్తాన్ని ఇంధనంలో ఉపయోగించి మా యంత్ర వాహనాలు నడిపించగలం. ఖైదీ తప్పకుండా వస్తాడు. మీ అందరి అంతా చూస్తాడు. రమ్మని నీ ప్రియుణ్ణి కనిపించి మట్టి తినిపిస్తాం.
కల్పన, మా కేసుకు సంబంధించిన ఫైల్స్ మాకు అప్పగిస్తే మంచిది, లేకపోతే నిన్ను పెట్రోల్ పోసి చంపేస్తాను. ఎవరైనా మన జోలికి వస్తే 1-2 సార్లు అవకాశం ఇవ్వాలి. రెచ్చిపోక ముందే నరికి పారేయాలి. వేళాకోళంగా ఉంది, దీన్ని నరికి పారేయాలి. జగన్, దీని చేత నిజం చెప్పించు. కానీ చూడండి, మీరు ఆడమని తాటానికి పాడమని పాడటానికి కీలు బొమ్మరు కాదు. ఆడకపోతే నిన్ను ముక్కలుగా నరుకుతాను. కమాన్, ఆడు పాడు. ఆడను పాడను. ఆడు పాడు. చెప్తుంది నీకే అర్థం కావట్లేదా?
జలంధర్, దీని జాగ్రత్తగా కాపలాకై వచ్చి మంచి నీళ్ళు కూడా ఇవ్వకుండా చావు బ్రతికల మధ్య చచ్చిపోవాలి. ఓకే, వెళ్దామండి. ఏమే అపరంజీవమ్మ, నిన్ను ఇక ఆ దేవుడు కూడా రక్షించలేడే. మీకు వినాశకాల దాపరిచింది, అందుకే మీరు ఇలా మిడిసిపాటు పడుతున్నారు. అవునవును, నీలాంటి పెరిసైనందుకొచ్చా ఇలా ప్రవర్తిస్తేనే రంగుగా ఉంటుంది. ఖైదీ వస్తే మీకు చావు కూడా మూడుతుంది. నీ ప్రియుడు ఖైదీ, ప్రియుడు ఖైదీ వారి ఛాయలకు రాకుండా అడుగడుగునా నా మనుషులు కాపు కాచి ఉన్నారు. జుంటుతోనే త్రాగటానికి అలవాటు పడ్డ తుమ్మెద, వలపు పాటలో కేరింతలో కొట్టడానికి అలవాటు పడ్డ గోరింక, చిలకమ్మని వదలు అందాల విందులు ఆనందాల పందులకు అలవాటు పడ్డ నేను నిన్ను వదిలి ఎలా ఉండగలను? మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావడం లేదు. మీకు తగిన ప్రాయశ్చిత్తం కలుగుతుంది. నేను తిరిగే ఈ రంగంలో ఎంతో మందిని తంతుంటాను, ఎంతో మంది చేతులతో తండ్రిని కూడా తింటుంటాను. కానీ ఎప్పటికప్పుడు మర్చిపోవటం నాకు బాగా అలవాటు. కమాన్ రా. పసందైన నీ అందాన్ని తనివి తీరా అనిపిస్తాను. నీ వంపు సంపుల ఉయ్యాలతో ఉయ్యాల చంపాలాడుతాను. ఆ ఖైదీగాడు నన్ను కొట్టించుకున్నాను ప్రతీకారంగా నీ శీలాన్ని శిక్షిస్తాను. ఆనాడు వాడి జాతకం బాగుండి నన్ను దెబ్బతీశాడు. ఈనాడు నా జాతకం బాగుండి నువ్వు నా చేతుల్లో చిక్కుకున్నావు. కమాన్ రా. నా మాట కాదనుకు రా. అడుగు ముందుకు వేసావో నీ జీవితం అలా ఆఖరవుతుంది. జాగ్రత్త. ఈ జీవితం పరిచయమవుతున్నా అసంభవం. నీ బ్రతుకుకు తెరపడే సమయం ఆసన్నమైనది. కరెన్సీ నోట్ల కట్టల కోసం 5 స్టార్ హోటల్స్ పడక గదుల్లో పవలించే పక్కా విచారణ మొదలుకొని వీధి లైట్ల క్రీమ్ కాంతుల్లో చుట్టుల కోసం వేచి ఉండే నరజానులతో సహా నేను అనుభవించాను. నీలాంటి ఒగరు పొగరు సొగసగల ఆడది ఇంతవరకు నా సర్వీసులో తగలదు. అందుకే నీలాంటి ఆడది ఇలా కావాలి. నీ కోసం ఏం చేయమన్నా చేస్తాను. ఈ ప్రపంచాన్ని కొల్లగొట్టి ఆదరణ రాజులు కరిగించి నీకు బంగారు మేడ కడతాను. నా మాట కాదనుకు రా. నీతో విసిగి నా మందు కూడా అయిపోయింది. మందేసుకొచ్చి నీ అంత చూస్తాను. మళ్ళీ వస్తా. శ్రావణం
తిరిగి తిరిగి ఇక్కడికే వచ్చారు. ఇదేదో పాతాళ లోకంలో ఉందో చూడరు నాయను. ఏం వల్లగాడో ఏమోరా, నా కాలు చేతులు అంతా చచ్చిపడిపోయాయి. ఏంద్రా ఏంద్రా? నా కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినాయిరా. చచ్చిపడిపోయా? నువ్వు లేచి నుంచో చెబుతా, విషయం చెబుతా. నుంచోరా, నుంచో చెప్తా. కాళ్ళు నొప్పి. పేపర్లో ముఖ్యమైన విషయాలు రాశారంట. వారంట్లో వాళ్ళు అందరూ చదివారు, నువ్వు కూడా చదువు. చదవరా? అరే నా కలుపు వచ్చి అంతవరకు చదువుతాను రా, ఆ తర్వాత నువ్వే చదవాలి. చదువు. నేడే విడుదల. ఏంటో అప్పుల వారు సమర్పించు. అప్పులు వారు సమర్పించాను అంట, చూడరా. వదిలేరా యదవ, అప్పుల వారు సమర్పించు. తిప్పల ప్రొడక్షన్స్. సంసార పనిలో సరిగమలు. సంసార పనిలో సరిగమలు. అదే సన్నాసి. సరిదారే. ఇప్పుడు షూటింగ్ లో ఉన్న చిత్రం. షూటింగ్ లో ఉందా? షూటింగ్ లో ఉంది. చంద్రబంద్ర గంధర్వాలం వారి సమర్పించి అందరూ చూడదగిన చిత్రం. ఇది తప్ప ఒరే ఎద్దు గాని టెల్కా టేప్ గురించి ఏదో వచ్చిందంట, రాజకీయాల గురించి చెప్పు, వింటాను. ఈ పేపర్లో చదువుతాను వినరా. ఈ పేజీలో రాజకీయాల గురించి చదువుతున్నాను విను. చదువురా. నాయకులకు ఓట్లు వేయండి, ఏంటి వాళ్ళని గెలిపించండి, పెంచండి. వాళ్ళ చేతిలో చావు దెబ్బలు తినండి. రే ఇదేం బాగాలేదు కానీ ఇంకో పేజీ చదువురా. అబ్బో సరి చదువురా, సరి చదువు. పేపర్ గోరంట్ల నుంచి లాంగ్ వెళ్తున్నా. వారట్ల నుంచి లాభం వెళ్తున్నా. ఏంటి రైలు బండిని. రైలా? రైలు రైలు రా ఎదవా. మధ్యలో లాంపారం కాడ ఎద్దు దండింది. ఎద్దు తన్నిందిరా, నన్ను దంతం కాదు. ఎద్దేరా సరిగి చదువు. సన్నాసి. అంతే. రైలు కింద పడిపోయి రైలు కింద పడిపోయింది. సన్నాసి చదివిందా కింద. ఎద్దు తంతే రైలు కింద పడింది. ఎక్కడా? లాంపారం కాడరా. లాంపారం కాడ ఎద్దు దన్నగా రైలు కింద పడిపోయిందట. రైలు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఎద్దుకేం కాలేదురా. ఎద్దుకి ఒక నాడ ఊడిపోయిందిరా. నాడ ఊడింది. నాడ ఊడి ఎద్దులో ఉన్న కోర్టుకి ఎక్కింది. అబ్బాయి ఇంకా ప్రమాదాలు ఎవరుండారా? ఈ ప్రమాదంలో రాంఫారం వాళ్ళు కూడా ఉండారా. బాబాయ్ మన కొంప తెప్పలు వచ్చినాయి. సరి చదువురే ఎదవా. అరే లాంఫారం వాళ్ళు కూడా ఉండారా. సరే తీసారా. నీకెప్పుడు ఆ లాంపారం వాళ్ళు పిచ్చే. చదువుతాను తీరా సన్నాసి. రేపో మాపు పెళ్లి చేసుకోపోయాడురా. సన్నాసి అంటారా? పూలు పెట్టుకున్నా సన్నాసి. వారే గాజుల చేత కూడి తినే ఎదవా. నేను చదువుతాను ఇటీవు, నువ్వు నేను అబ్బా ముఖ్యమైన మ్యాటర్ ఉంది ఇక్కడ. నువ్వు వెనకుండు, నేను ముందుండి చదువుతా. సరే కరెక్ట్ గిను. అబ్బో చాలా ఉంది ఇది చదవటానికి. రొప్పు వస్తుందేమో. గుంటూరు నుండి జొల్లగడ్డి వెళ్తున్నా విమానం. ఏందిరా? గుంటూరు నుండి వెళ్తుందా, గోరంట్ల నుంచి వెళ్తుందా? నాకు చదువచ్చు, 5వ తరగతి వరకు చదివా. నువ్వు ఆగు, నేను చదువుతా. తప్పులుంటే పేపర్ అడుగు పోయి నువ్వు ఆగి, నేను చెప్తా. నువ్వు కరెక్ట్గా చదవబోతే ఉండరా, చదువుతాను రా. హాడు చేద్దాన్ని. గుంటూరు నుండి జొల్లగడ్డ వెళ్తున్నా. మధ్యలో ఎర్ర చెరువులో పడినట్రా. అరే సరిగ్గా చూడరా, ఊర చెరువు పట్టుకుంటా. బైపాస్ ఎర్ర చెరువులో ఉందలారి. ఎర్ర చెరువులో పడగా ఎదురా పడిందా? గొడ్లు కావాలి 150 మంది చచ్చిపోయారు. చనిపోతే అమెరికా నుండి క్లింటన్ పోలీసులు పంపించారు. ఏది మొన్న చార్మినార్ దగ్గర వచ్చి రాడా అంటున్నావు. చంద్రబాబు నాయుడు లైసెన్స్ కూడా ఇప్పించాడు ఏంటో నీకు తెలుసా? ఇక అంతేరా, ఇక రూపు వచ్చేస్తుంది. మంచి
సరే నేను చదువుతాను ఎనరా. నువ్వు లేకోరా, నువ్వు లెగితేనేరా నాకు మూడొచ్చి. నువ్వు లేకురా, ఇంత మరుగు వచ్చేవా? నేను లెగుతానా? నడువు నొప్పులు పడుతున్నాయి అయ్యా. అయ్యా నన్ను అయ్యా బాగా నడువు నొప్పులు పడుతున్నాయి. నువ్వు చదువు. కాదు కాదు చదువురా నువ్వు. అరే ఇదేదో నాకు అర్థం కావట్లేదు. నువ్వే చదువురా. అబ్బో ఇంకో ముఖ్యమైన ప్రకటన ఇక్కడ. ఏంద్రది? సర్దార్ లేడు, సర్దార్ను గాని సంగ్రామను గాని వాడి బతికొండకు కానీ లేకపోతే సచ్చినాకు కానీ కట్టిస్తే చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలు బహుమానం ప్రకటించాడు రా. 2 రూపాయలు కాదురా, 2 కాదురా, 2 లక్షలు. సరిగ్గా చూడరా, ఇక్కడేమైనా యదవనాయాల్లాగా ఉన్నాడు. 2 ఇక్కడ ఉంది. 2 రూపాయలు ప్రకటించారా అంటే 2 కాదంటారేంది? అరే అది 2 లక్షలు రా. పక్కన 5 సున్నాలంటే సరిగ్గా చూడరా. ఇంట్లో నన్ను దీని కింద బొబ్బున్నాయి యాదవ. మరే 5 సున్నాలు ఉండొచ్చు, 10 సున్నాలు ఉండొచ్చు. ఇక్కడ ఉన్న 2 ఉన్నప్పుడు 2 రూపాయలు కాక ఎంత అవుతుందా? ఎంత అయితే మీరు చెప్పండి. 2 ఉంటే 2 రూపాయలు. సున్నాలతో పని అందరూ యాదవన్నారు. యాదవ యాదవ 2 రూపాయలు బహుమతం అంతే. 2 రూపాయలే. సరే ఎట్టో సావురా. కానీ సర్దార్ను చంపితే బహుమానం వస్తుంది. కానీ ఆ చచ్చిన వాళ్ళంతా దెయ్యాలై పడతారేమోనని నాకు మాత్రం భయంగా ఉందిరా. అవునవును రో, చచ్చిన వాళ్ళంతా దెయ్యాలై గోరంట్ల మీద పడి తెగ. అయ్యో చూపురా దెయ్యం చూపిస్తాను ఆయన. చూడండి, నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు. ప్లీజ్ నా కట్లు విప్పండి. నువ్వే ఇప్పుడు నాయన నా భయం. విమానం పడటం, వీళ్ళు సావటం, అబ్బో మనం పేపర్ కొంటాం. ఈ తల్లి దైవం రావటం నాగరికాలు మూడింది. మా అమ్మకోలేదు. కల్పనలు ప్లీజ్ నా కట్లు విప్పండి. మీకు పుణ్యం ఉంటుంది. ఒట్టి అమాయకులా ఉన్నారు బాబాయ్లు. ప్లీజ్ అమ్మో అప్పుడే వరుసలు కలిపేస్తుందిరా బాబాయ్. ఇలాంటి అసలే ఆడదయ్యాన్ని నమ్మకూడతారు. ఇంకా చేపుంటే మీరే నమ్మకూడదు అని కూడా అంటుంది నాయన. నాకేదో మూడింది వాళ్ళ. అలా ఏమనలే బాబాయ్లు, విప్పండి కట్లు. అబ్బో బాబాయ్ కూడా అంటున్నారు. అరే చెప్పు చీపురు ఎక్కడ ఉందో తీసుకురారా. దయ్యాన్ని పారదా. చెప్పు చీపురు తీసుకుందామా? వరస పెట్టి ఉరిగింది అంబేద్కర్ బాబు పరుగుది. ఆయన నువ్వే ఒప్పుది, నువ్వు ఒప్పుది. అరే ధైర్యం వచ్చింది, వచ్చింది వచ్చింది. మనకేంట్రా మగవాళ్ళ. నా దగ్గర సిగరెట్ పెట్టా, అగ్గిపెట్టి ఉంది కదా, బాగురా. నువ్వు ఆగు. నేనున్నాను, తాగురా. అయ్యో ఆయన ఉంటుందలే చూడది దయ్యాన్ని. సిగరెట్ కొడతాడు అట్లా దెయ్యమేనా? నేను నువ్వు ట్రై చేయ, నువ్వు ట్రై చేయి. మెల్లగా గొప్పది.
ఏం లేదు, దెయ్యాలకి కాళ్ళు అనుకుంటాయని మా అమ్మమ్మ చెప్పింది. ఇదిగో చూడండి, నేను దయ్యాన్ని కాదని నిర్ధారణ అయిపోయింది కదా. నేను గొడవలు చూడాల్సింది. దెయ్యాలకి చేతులు అనుకుంటాయని చచ్చిపోయిన మా నాయనమ్మ చెప్పింది మొన్ననే. అందుకే చూద్దాం. ఎవరమ్మా నువ్వు? ఇదిగో ఇప్పటికైనా నమ్ముతున్నారు కదా నేను దయ్యాన్ని కాదని. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకుంటే దెయ్యం కాదురా, అందమైన అబ్బా. మమ్మల్ని ప్రేమిస్తే నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు నన్ను ప్రేమించావు అనుకో, అక్కినే నా ఇస్తారు శ్రీదేవిలా హాయిగా అలా అలా. చూడండి, ప్రేమలు పెళ్లిళ్ళు ఇక్కడ కాదులే, రండి వెళదాం. అమ్మమ్మ, మమ్మల్ని పెళ్లి చేసుకోండి, పరువు తప్పుతుంది. నువ్వు వెళ్ళి మీ సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు, సిస్టర్స్ వాళ్ళతో కథ నువ్వు వద్దు. పంపించమంటావా బావా? అబ్బో అందరూ నరాలు ఈక్రేస్ అయిపోతున్నారు. ఆయన ఏముంది, ఈ బాబు గారి కోరిక ప్రకారం వాళ్ళని పంపిస్తాను. వాళ్ళ సిస్టర్ మీరు ఎప్పుడు చూడలేదయ్యా. కల్పన గారు, మీరు దయచేసి వెళ్ళి ఏమనుకోకుండా మీ చెల్లెలు పంపించిపోయి పంపించు. అరే వాళ్ళ చెల్లెల పేరు తెలుసా నీకు? ఏం పేరు? సఖిలా దేవి. అరే నీకు ఇవన్నీ అట్టు తెలుసురా? నాకు తెలుసు, నేను పిలుస్తుంటే రావట్లేదు కానీ. ఒరే నువ్వు పిలు. ఏమని? సఖిలా. మరి ఈ జబ్బుకు పోతానికి మందు ఏమి లేదా? దేవి. నువ్వు పిలవరా, నేను పిలుస్తుంటే రావట్లేదు. అమ్మా షకీలా, బాగున్నారమ్మా? అమ్మా షకీలా, ఏం పేరు తల్లా? ఏం పేరు? చెప్పమ్మా, వినపడదు. అన్యాయం రా, లాక్కొని వెళ్తావు. నేను అడుగుతున్నాను కదా, నేను అడిగితే నాకు చెప్పింది కదా. నువ్వు పూలు పెట్టుకున్నావురా? సార్ నువ్వు చూసుకో. నేను సఖీలా సఖీలా సఖీలో వేడిగా ఉంది. సఖీలా సఖీలా ఏద్రా, సఖీలా ఏద్రా. నీకు పోయిందేమరు? సఖీలా రాదా? నువ్వు వాడుతూ ఉంటావా నాతో ఉంటావా? అది అమ్మో, ఈడేదో అనుకున్నా కానీ మా అత్తానికి మందు పెట్టి ఉంటాడు. సైకిల్లో రాలేదు అనుకోరా, కల్పన మోసం చేసింది అనుకుందాం. వచ్చింది నా సైకిల్లా, వచ్చింది నా సైకిల్లా, వచ్చింది నా సైకిల్లా, సైకిల్లా. ఏం చేసినా కానీ ఏముందిరా పోవడానికి? ఇదేందో గమ్మత్తుకుంది, అక్కడిది ఇక్కడ. సరేలే, ఓకే. అమ్మా వచ్చారా? ఏమెవరు మధ్యలో దూరి? మీ చెల్లెలు కూతురా? ఒక్క పాట పాడి నువ్వు
కల్పన గారు మరైతే ఇక వెళ్దామా? వెళదాం కానీ మీ చెల్లెలు భలే ఇచ్చారు. బాగా డాన్స్. థ్యాంక్స్ నా మంచిది. థ్యాంక్స్. రా వెళ్దాం. అడిగి పెట్టిన తర్వాత తప్పించుకోవడం నీ తరం కాదు. మా స్థావరంలోకి రావాలన్నా వెళ్ళాలన్నా వాటి మార్గాలు అవి ఒక వేరు. నువ్వు ఎక్కడికి పోగలవే పంచు రంగుల చిలక? నీ ప్రియుడు చచ్చిన మరుక్షణం నువ్వు మాలో ఒకరిని పెళ్లి చేసుకుంటావు, నీ ప్రియుడి కోసం ప్రాణత్యాగం చేస్తావు. ఆలోచించుకో. మీ పాప పర్వతం పగిలే సమయం ఆసన్నమైంది. ఖైదీ వస్తే తప్పకుండా మీ అంత చూస్తాడు. రమ్మనవే నీ ప్రియుడిని, నేల కనిపించి మట్టి తినిపిస్తాం. ఆ ఖైదీ గడిపై అసలు పెంచుకోకు. నన్ను పెళ్లి చేసుకో, నిన్ను పూల బాటలో నడిపిస్తా. ఖైదీ గాడు చేయగలవు అమ్ము. ఏడు నీ ఖైదీ గాడు చచ్చాడు. నీ ఖైదీ గాడు వచ్చాడా? ఖైదీ గాడు చచ్చిపోయి ఉంటాడేమో మా దాదా చేతులు. మీ విషపు నవ్వులు ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగండి. ఏ మాత్రం కాలు కదిపితే మీ శిరస్సులు ఖండించగలరు. ఎంతమంది ఇక్కడ ఉండగా ఎలా రాగలిగావు ఖైదీ? తాటిని తన్నేవాడుంటే తల తన్నేవాడుంటాడు. ఇలాంటి స్థావరాల్లో ఫుట్బాల్ ఆడుకోగలను. అవకాశం దొరికిందని సంబరపడకు ఖైదీ, నిన్ను కూడా యమలోకానికే పంపిస్తాను. కల్పనకు ఏమైనా అపకారం చేయాలని తలపెడితే మీ శిరస్సులు ఖండించగలను. పూత రంగులు దిద్దే మీ కపట నాటకాలకు తెరపడే సమయం ఆసన్నమైంది. మా సంగతి నీకు బాగా తెలియదు ఖైదీ. మా తనువు భూమిపై వాలేంత వరకు తుది శ్వాస వయసులో కలిసిపోయేదాకా మా శక్తియుక్తంతో పగ సాగించగలం. ఈ ప్రపంచాన్ని మా కబంధాస్తాలతో వర్ణించగలం. రావాలని ఎంతో మంది సిబిఐ ఆఫీసర్లు మా స్థావర పునాదుల్లో కలిసిపోయారు. ఖైదీ, మర్యాదగా మా బాబా నదులు ప్రాణభిక్షైనా దొరుకుతుంది. విదేశీయుల తుపాకులకు కాస్తమని గుండెలు చూపిన గడ్డరాయి. అల్లూరి సీతారామరాజు, పురుషోత్తముడు, కట్ట బ్రహ్మణ, తండ్ర పాపారాయుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆంధ్రకేసరి, మహాత్మా గాంధీ మన భారత జాతీయ అభిమానాన్ని సంరక్షించారు. వాళ్ళు వేసిన పునాదులను పికిలించాలని ప్రయత్నిస్తే మీ ప్రాణాలు అనంతరేశ్వరానికి అంకితం చేసి మీ దేహాలను మట్టిపాలు చేస్తాను. అర్థమైందని సింహం గడ్డి తినదు సార్. నువ్వు నా ముందు
చీమ లాంటి వాడివి, నిన్ను గడ్డి పరకలాగా పీకి వేయాలి కదే. చీమని చిన్న చూపు చూడకు. చీమ లేని చోటు, గాలి లేని చోటు ఈ ప్రదేశంలోనే లేదు. గడ్డి పరకాన్ని తక్కువ అంచనా వేస్తే ఆ గడ్డి పరకే బలమైన ఏనుగులు బంధిస్తుంది. ఈ ఖైదీ సాగిపోయే ప్రవాహం లాంటి వాడు, ఏమీ చేయలేదు. మేము కన్నుగర చేస్తే రక్త ప్రవాహం జరుగుతుంది. ఆవేశం అన్ని విధాలా మంచిది కాదు. మా బాబాను వదులు. ఆవేశాలుగా చెప్తున్నా, మర్యాద మా బాబాని వదులు, లేదా ఈ ప్రియుల దిక్కుమాటాలు వస్తుంది. ఈ కత్తి నీ ప్రియాలు గుండెలు దిగక ముందే మర్యాదగా మా భాష నరికి కాకులకు గద్దలకు పలహారంగా వేయక ముందే మర్యాదగా మా బాబాని విడిచిపెట్టు. మా స్థావరాలకు ప్రవేశించి మమ్మల్ని ఎదిరించటం అవివేకం ఖైదీ. మృత్యువును ముద్దు పెట్టుకోవటం, విషాన్ని రుచి చూడాలనుకోవటం అవివేకం. మా బాబాను వదిలి కల్పనను మీకు అప్పగిస్తాను. కల్పన వదలండి. మీరు నన్ను ఏమీ చేయలేరు. మీరే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు నన్ను ఏమీ చేయలేరు. నేరస్తుల పాలిటి సింహ స్వప్నమైన ఈ ఖైదీని సంహరించాలంటే మీరు 1000 జన్మలెత్తాలి. అప్పటికి కూడా అసాధ్యమే అవుతుంది. ఈ ఖైదీ చనిపోతే 1000 మంది ఖైదీలు వదిలేస్తారు. ఇన్నాళ్ళు దేశాన్ని రాబందులా దోచుకుతుంటున్న మీ శరీరాలు మీ రాక్షస కృత్యాలతో రక్తశక్తమైపోయిన ఈ పవిత్రమైన భూమి ఈ పతనాలతో పవిత్రం కాబోతుంది. మిమ్మల్ని నరకానికి పంపించి ఈ పవిత్రమైన దరిద్రులు మీ చరిత్ర కూడా పరిసమాప్తం చేస్తాను. మర్యాదగా 1 2 3 అనేలోగా కలపకపోతే ఈ వాత్సరస్సు మీ చేతుల్లో ఉంది. సమయం వచ్చినప్పుడు కోటు వేయటానికి సిద్ధంగా ఉండండి జగన్. వస్తే మీ అందరిని సజీవంగా కల్పన లాయర్ కనుక పోలీసులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మనం ఆ నిధిని అందుకొని విదేశాలకు వెళ్ళిపోతాం. పదండి. అయితే ఆ ఖైదీ గారిని లాయర్ కల్పనను వదిలిపెట్టడమే నా సర్దార్. శత్రువు అన్న పదం ఎవరూ వినకూడదు. మనకు శత్రువైన వాడు ఈ లోకంలో ఉండడానికి ఎందరో రాక్షసుల్ని పరలోకానికి పంపిన మనం ఇచ్చరాని అవమానం ఆ ఖైదీగాడు కోడిపోవటమా? ప్రతి నిమిషం మన పని కట్టుబడుతున్న ఆ ఖైదీగాడిని లాయర్ కల్పనను హతం చేయండి. వాళ్ళని ప్రాణాలతో పట్టుకొస్తారు, లేక శవాలుగా మార్చి చేస్తారు. మగవాళ్ళని ఎదిరించటం ఆ ఖైదీగాడు మాకు ఒక లెక్క కాదు బాబా. వాడు వీరత్వాన్ని కుంగదీసేదాకా ఎవరు పోకూడదు. వాళ్ళు చంపడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టండి. మహా గుండాల గుండెలు రైలు పరిగెత్తించిన మన శక్తి సామర్థ్యాల మీద దెబ్బ కొట్టాడు ఆ ఖైదీగా. మన పట్టుదలకు గొడ్డలు పెట్టిగా మారడానికి కాదు అశ్రద్ధే.
ఇక ఆలోచించే అవసరం లేదు. ఈ రోజు అటో ఇటో తేల్చాలి. మనం ఆలోచించి కాలాన్ని వృధా చేస్తున్నాం. ఎలాగైనా ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ నిధిని తీసుకొని కోయ వాళ్ళ మొత్తాన్ని హతం చేయాలి. మనలను సిద్ధం చేయండి. గుర్రాలను, జీపులను, డైనమైట్లను, బాంబులను, ఆహార పదార్థాలను సిద్ధం చేయండి. మన వాళ్ళందరినీ అరణ్యానికి తరలించండి. పోయే వాళ్ళను బాంబులతో పేల్చివేయండి. ఆ ఖైదీగాన్ని, కల్పనను ఈ దేవాలయానికి పోలేద్దాం. హలో హలో దాదా, నేను సర్దార్ మాట్లాడుతున్నాను. 24 గంటల్లోగా ఆ ఖైదీగాడు కల్పన ఎక్కడున్నా మాకు అప్పగించాలి. మరి ముఖ్యంగా నువ్వు చేయవలసిన పని కూడా ఇదే. నువ్వు ఎంత కిరాయి అడిగితే అంత కిరాయి ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏమన్నాడు సర్దార్? 24 గంటల్లో ఆ ఖైదీగాడిని, కల్పనను కాల వేసి ఎక్కడుండా తీసుకొస్తానన్నాడు. చాలా ప్రత్యేకత. ఇన్నాళ్ళు ఈ స్థావరం మనల్ని చల్లగా చూసింది. ఈ రోజు మనం ఖాళీ చేసి వెళ్ళబోయే ముందుగా మనమంతా హుషారుగా, జాలీగా ఆటపాటలతో ముంచుదాం.
చల్లగా చూసినందుకు ఈ స్థావరానికి గుడ్ బై చేసి వెళ్ళిపోదాం. పదండి. వేపుగా పెరిగిన మల్లె పొదలు, రకరకాల పూల చెట్ల మధ్యలో నువ్వెలా ఉన్నావు తెలుసా? చేయి తిరిగిన చిత్రకారుడు నేనైతే కాన్వాస్ మీద కుంచెతో దేవలోకము నుండి దేవకన్య దిగొచ్చినట్టు అనిపిస్తుంది. ప్రకృతి మించిన సౌందర్యం ఈ ప్రపంచంలోనే లేదని ఈ అరణ్యాన్ని చూసిన తర్వాత తెలుసుకున్నాను. ప్రశాంతమైన ఈ వాతావరణంలో గగన వీధిని హుషారుగా సాగిపోయే నీలి మబ్బులు మన జంటను చూసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాయి. అవును, పూల పొదలు ఎత్తు పల్లాలు వన్యమూగా పరవడకపుతో మనకు స్వాగతం చెప్తున్నాయి. చూడు కల్పన, మానవ లోకంలో జన్మించిన మానవులు ఒకరినొకరు పండుగ చేస్తున్నారు. అటు చూడు, ఆ క్రూర మృగాలు ఎంత బుద్ధిగా కలిసి నుంచి ఆటలాడుతున్నాయి. అవును, జనారణ్యంలో కన్నా మృగాలు నివసించే అరణ్యం చాలా బాగుంది. పూర్వకాలం నాటి చరిత్రలు తిరిగేస్తే అప్పటికి ఇప్పటికి మన సంస్కృతి చాలా దిగజారినట్లుగా అనిపిస్తుంది. అవును కల్పన, 10 మందికి మార్గదర్శనం ఆదర్శప్రాయం కావాల్సిన పెద్ద రాజకీయ నాయకులే సంస్కారహీనంగా వ్యవహరిస్తున్నారు. గద్దెరికి పరిపాలించే పాలకులే ఒకరినొకరు పౌరుష పదజాలాలతో తిట్టుకుంటుంటే ఈ రాజ్యం ఏమి బాగుపడుతుంది? అసలు నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందానని ఆ శుభ సమయం కోసం ఈ యువతరం ఎదురు చూస్తుంది. రాజకీయ చట్ట ప్రకారం ప్రజా జీవితం ఉన్నత ప్రమాణ స్వీకారాలు పాటించాలని ప్రభుత్వం అనుకుంటే ప్రజల్లో ఎంతో అభిమానం ఉండాలి కదా. రాజ్యాంగం అంటూ ఏమిటో తెలియని వాళ్ళంతా రాజకీయవేత్తలు అవుతున్నారు. వీళ్ళల్లో రాజ్యాలను పరిపాలించాలని కొంతమంది, ఆస్తులు కాపాడుకోవాలని మరికొంతమంది, ఆస్తులు సంపాదించుకోవాలని మరికొంతమంది, అసలు పదవులే శాశ్వతమని ప్రాకులాడే మరికొంతమంది. వీళ్ళలోనే ఇన్ని మనస్తత్వాలుండే పెద్ద రాజకీయ నాయకులు ఈ ప్రజలు గౌరవిస్తారు. సరే, జనసంచారంలోని ఈ ప్రదేశం మీకెలా తెలుసు? నేను జైలు నుండి తప్పించుకున్నప్పుడల్లా ఇక్కడికి వస్తాను. జనసంచారం లేని ప్రదేశం కనుక, పైగా ఇక్కడ నేల తడిగా నిర్జీవంగా ఉంటుంది. క్రూరమృగాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. అందుకే ఇక్కడికి వస్తాను. అమ్మో, ఇటువంటి భయంకరమైన ప్రదేశంలో మనం ఉండడం ప్రమాదమేమో. నా తల్లిని బందిపోటు ముఠా నాయకుడు చంపాడు. నా తండ్రి నా తమ్ముడు ఏమయ్యారో నాకు తెలియదు. నా చిన్నతనంలోనే నా వాళ్ళందరినీ పోగొట్టుకున్న దౌర్భాగ్యం. మీ మనసులో ఇటువంటి విషాదగాథ దాగుందని నేను నిజంగా తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ. నీ మాటలతో నా మనసులో ఉన్న బాధలే మర్చిపోతున్నా. అవును, ఆ శబ్దం ఏమిటి? ఇక్కడకు దగ్గరలో కోయగూడెం ఉంది. వాళ్ళు ఏదో ఉత్సవాలు చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి వస్తాం. అమ్మో, ఆ కోయవాళ్ళు మనం చూస్తే ప్రాణాలతో బ్రతికిస్తారా? భయపడకు, నాకు చిన్నతనం నుండి కోయవాళ్ళు బాగా తెలుసు. వాళ్ళకి నేను ఆపద్ బాంధవుడు లాంటి వాడిని. వాళ్ళు మనల్ని ఏమి చేయరు. సరే, అసలు నిధులు ఉండడం నిజమేనంటారా?
నిధులు ఉన్నాయన్నమాట నిజమే, కానీ అవి మా నాన్నగారే కనిపెట్టారు. అవి ఎక్కడుంది, ఎటువైపు ఉన్నాయి కూడా నాకు తెలియదు. ఏనాటికైనా మా నాన్నగారు ఇక్కడ కలుస్తారనే ఆశతో ఇక్కడ మకాం వేశారు. ఏ ప్రాణికి ఆపద తలపెట్టిన మీ ఎందు ఆ భగవంతుడు తప్పక కరుణిస్తాడు. ఈ ఒక్క మాట చాలు కల్పన, నా బాధలను మర్చిపోతాను. నిజంగా నేను చాలా అదృష్టవంతుడు. చిరునవ్వులు సవ్వడితో గాలి తరంగాలతో మీరెప్పుడు నవ్వుతూ ఉండాలని నా ఆశ. మీ అడుగుల సవ్వడి వింటుంటే భూమాత పులకరించిపోతుంది. ఈ కదలికలు గంగా, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర నదులు ఆనందిస్తుంది. నా జీవన గీతానికి సంగీతంలా, నా అనురాగ బంధానికి సాహిత్యంలా, నా హృదయ సింహాసనానికి నువ్వే పట్టబ్రాండి. అవును, మన మనసులు ఒకటే అయినా తనువులు వేరైనా మన శరీరాలు ఒకటి. కడలి తరంగం లాంటి నీ పరువం చూస్తుంటే నా మనసు పరవళ్ళు దొక్కుతుంది. ప్రణయములో కోటి కాంతులు వెదజల్లే ప్రేమాదీపానికి నా కోసం దిగి వచ్చిన పారిజాతి కలకాలం ఇలాగే నిలిచిపోవాలి. అవును, మన ఇద్దరు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. బాగుంది ముసుగుమ్మ
బాగుంది ముట్టుకున్నా చిరుకుతుంది ఇక మనం వెళదామా? మన జీవితాశయం నెరవేరింది. ఈ రోజుతో మన జీవితాశయం నెరవేరింది. దేవాలయం భూగర్భంలోనే ఉంది నిధి. దేవాలయాన్ని పడగొట్టండి. బోయ వాళ్ళని ఈ ఛాయకు లేకుండా బోయల వాళ్ళని నరిమరేయండి. ఆగండి బాబా, బాంబులతో పేలిస్తే పోయకూడానికే దెబ్బ. ఇళ్లలో మన పడిన కష్టమంతా వ్యర్థమవుతుంది. అందుకే ఈ పనిని చాలా చాకచక్యంగా వ్యవహరించాలి. అవును, ఈ విగ్రహాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. లక్షల డాలర్లో పలుకుతుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కోసం పోటా పోటీలు పడుతున్నారు. వీటి విలువ డాలర్లలో ఉంటుంది. ఆలోచన ఉండడం ఎందుకైనా మంచిది. ఏదో ఒక ప్రాణిని బలి అంటారు మన పెద్దలు. ముందు ఆలోచించండి ఆ విషయం గురించి. ఏదో ఒక ముఖాన్ని తీసుకొద్దాం పదండి. ఈ నిధికి ఆ ఖైదీగాని బలివ్వాలని నా కోరిక. ఆ ఖైదీగాడు తప్పకుండా ఇక్కడ కొట్టాడు. రోగాలు జరిగి పారేసి కోకులకు గద్దలకు పలహారంగా పడవేయండి. కార్యక్రమాలు మీరు కానివ్వండి. డైనమిట్లతో పేలిస్తే శబ్దం వస్తుంది. వస్తే ఈ ప్రాంతం అంతా రణరంగంగా మారుతుంది. కనుక డ్రిల్లింగ్ మిషన్ తో డ్రిల్ చేయండి. ఆగండి. ఈ నిధి తీసే ముందు మన లెక్కలు తేలితే బాగుంటుంది. ఎవరెవరికి ఎన్ని వాటాలు తేల్చుకుంటే మంచిది. బాస్, మీ అందరికి ఒక వాట, నా ఒక్కడికి ఒక వాట. వైద్యుడికి నీకే ఒక వాట అయితే ఉడుకు రక్తంలో ఉన్న మాకెంత వాట? పంచితే అందరికి సమానంగా పంచు, లేకపోతే నిధిని ఎక్కడ వదిలిపెట్టి వెళ్తాం. ఆగండి. ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చింది నిధిని వదిలేదానికి కాదు. ఈ నిధిని దక్కించుకొని మనం అందరం సమానంగా పంచుకుందాం. ప్లాన్ సాధించింది నేను కాబట్టి మీ అందరికి సగం, నా ఒక్కడికి సగం. ఆగండి. ప్లాన్ కనిపెట్టింది ఈ పెద్ద మనిషి. ఆ ప్రకారంగా ఈ పెద్ద మనిషి సగమాట ఇచ్చి సగమాట తీసుకోండి. దాదా, దాదా
నీవైనా నా వైపు మాట్లాడు, నీకు మాట ఇస్తాను. పని చేసి మానవులు సొమ్ము తీసుకుంటాను గాని మీలా నీతి జాతి లేని పద్మాక్షంగా నేను మీ దగ్గర డబ్బు తీసుకున్నందుకు లాయర్ కల్పన మీకు అప్పగించాను. వస్తా. ఆగు దాదా, ఈ నిధి గురించి మా స్నేహాలని చెడిపోయేటట్లు ఉన్నాయి. మీతో పాటు మేము వస్తాం. వెళ్ళండి, మీరంతా వెళ్ళండి. ఆ నిధిని నేను ఒక్కడే తీసుకుంటాను. నువ్వు ఒక్కడగా తీసుకుంటే పెద్ద వాళ్ళని కూడా చూడకుండా మొక్కలు దేవాలయంకి వెళ్ళలేదు, ఆ నిధి ఇంకా దక్కలేదు. అప్పుడే మీరు తనుకు వస్తున్నారు ఎందుకు? సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అందరం సమానంగా తీసుకుందాం. దాదా, మేము వెళ్ళి ఆ దండాసుల్ని పట్టుకొస్తాం. పోయే వాళ్ళని ఈ ప్రాంతానికి రాకుండా చూసే బాధ్యత నీది. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆ యమధర్మరాజు కూడా ఇక్కడ రాలేడు. శబ్దం ఆ ఖైదీగాడు ఇక్కడికి వస్తే మాకు అప్పగించు. ఈ దేవాలయానికి వాణ్ణి బలిద్దాం. కల్పన కోసం తప్పకుండా వస్తున్నాడు. వాడు రాగానే నేను రాగానే వీళ్ళందరినీ దేవాలయానికి బలిద్దాం. పదండి. వాళ్ళు నిధులు దక్కించుకొని ఇక్కడికి వచ్చేసరికి మీ ముగ్గురిని ఈ దేవాలయానికి బలిస్తాను. మీ ఇష్ట దేవాలను వేడుకోండి. మమ్మల్ని బంధించడమే మీ పత్రానికి తొలిపెట్టు. దైవశక్తి ముందు ఏ శక్తి చాలదు. దేవుడి మీద మీకు అంత అపనమ్మకం ఉంటే మీకు ఇన్ని కష్టాలు ఎందుకు? ఎవరిది ఓటమో ఎవరిది గెలుపో చివరిగా తెలుస్తుంది. మమ్మల్ని బంధించడం మీ పత్రానికి తొలిపెట్టు. మీరు ఏమనుకున్నా నాకు భయం లేదు. నేను కోయగూడెం వరకు వెళ్ళి వచ్చేసరికి మీరు పారిపోవాలని ప్రయత్నిస్తే చుట్టూ మా మనుషులు కాపు కాచి ఉన్నారు. జాగ్రత్త. చూడటానికి మంచి వాళ్ళ కనిపిస్తున్నారు. ఆ నిధి వాళ్ళ చేతికి దక్కిన తర్వాత మనల్ని విడిచిపెడతారా? లేదమ్మా, వాళ్ళు మారరు. భగవంతుడే రక్షించారు. నా జీవితంలో అనుకున్న పని సాధించలేకపోయాను. ఆ భగవంతుడు నాకు అన్ని పట్ల అన్యాయం చేశాడు. ఎందుకు ఎవరు మీరు? అదంతా ఒక పెద్ద కథ. జరిగిన కథను తలుచుకుంటే నేను భరించలేదు. మీ మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. అడిగావు కాబట్టి చెప్తున్నాను విను. ఈ నిధి ప్లాన్ కనిపెట్టిందే నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్. ఆ నిధి ప్లాన్ కోసమే భార్యను పిల్లలను పోగొట్టుకున్నాను. వీళ్ళ మూలంగా నా ఇద్దరు పిల్లలు ఏమయ్యారో కూడా నాకు తెలియదు. ఒకవేళ మీ కుమారుడు కనిపిస్తే మీరు గుర్తుపట్టగలరా? మా పిల్లలు నాకు దూరం ఇప్పటికి 20 సంవత్సరాలు దాటి ఒకరినొకరు చూసుకోవడానికి గుర్తు కూడా లేదు. మా అందరిని కలపడానికి ఒకే ఒక పాట ఉంది. అది ఈ ప్రపంచంలో మా కుటుంబానికి తప్ప ఎవరికి తెలియదు. మమ్మల్ని ఒక్క పాటే కలపాలి.
ఏ పెద్ద మనిషి, ఏంటా గుసగుసలు? నీ కోసం ఎదురు చూస్తున్నారు ఖైదీ. నీ ప్రియురాలను రక్షించుకోవడానికి నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. ఇంటిని దోచుకోవడానికి మీరు ఇక్కడికి వస్తారని తెలుసు. జైళ్ళ నుండి తప్పించుకోవటం నీ కలవటేమో కానీ ఈ దోద నుండి తప్పించుకోవటం నీ తరం కాదు. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించడం ఇష్టం లేక జైలు గోడలు బద్దలు కొట్టి బయట ప్రపంచంలో అడుగు పెట్టారు. అన్యాయాన్ని న్యాయంగా, న్యాయాన్ని అన్యాయంగా మారు చేత ఈ ప్రజాతోలు ఉన్నారు. అన్యాయాన్ని అరికట్టాలనుకోవటం, చెయ్యి అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపాలనుకోవటం అంతా నీ అవివేకం. యుగాలు మారినా జగాలు మారినా న్యాయాన్ని గెలుపని నిరూపిస్తాను. ఈ దేశంలో అన్యాయం అనే మహావృక్షం గాలితో పాతుకుపోయి పూర్వతో ఈ ప్రపంచమంతా ఆవరించి ఉంది. విషవృక్షాలు పీకివేయటం ఎవరి తరం కాదు ఖైదీ. నువ్వు ఊహించుకోవడం పొరపాటు దాదా. అమాయకుల రక్తం చుక్కలను బ్రాందీగా వాడుకునే కిరాతకులను, శ్రమజీవుల కండలతో విందులు చేసుకునే నికృష్టులను, చీకటి ప్రపంచాన్ని పరిపాలించే కర్కోటక చక్రవర్తుల సాహసాలకు సమాధి కట్టి రగులుతున్న రాక్షస సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేయడానికి వచ్చాను. నా తప్పుకో. పిచ్చి కలల కనుక ఖైదీ నన్ను తప్పు. నీ ముందున్నది మామూలు మనిషి కాదు, బ్రహ్మస్థాన్ని సంధించగల భయంకరుడు ఈ తాత. పాతాళలోకాన్ని పైకి తీయగలను, దేవలోకాన్ని కిందకి తిప్పగలను. తారుమారవుతాయి. ఇంటర్నేషనల్ స్మగ్లర్ తో సంబంధం పెట్టుకొని దేవుని విగ్రహాలకు వెలకట్టి ఇతర దేశాలకు పంపటం, నగరాలలో పల్లె సీమలలో ఘోరాలు నేరాలు జరగటానికి మీలాంటి వాళ్లే మూల కారణం. మీ అక్రమ వ్యాపారాలు బయట పెట్టి ప్రజల చేత మీకు తగిన సన్మానం చేయిస్తాను. మాలాంటి వాళ్లను ఈ ప్రజలు, ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఏమి చేయాలకైతే ఈ తాత గుండెలు తీసిన మనగాడు. ఇంతకాలం నేను ఎన్ని గౌరవాలు చేసినా ప్రభుత్వ అధికారులు నన్ను ఏమి చేయలేకపోయాయి. నేను ఎవరి ప్రాణం తీసినా ఏంటి ఏంటి అనే మనగాడు నాకు ఇంతవరకు తగలేదు. ముందు వెత్త ఈ పప్పుని తోటి సరదాపడదు. ఈ కొలమసింహంతో పరిహాసమడకు. నా వాళ్ళను విడిపించుకోలేని అసమర్థుడు కాడు ఈ ఖైదీ. ఏం చేస్తావో చూస్తా. ఏమాత్రం కాలు కదిపావు నీ శరీరాన్ని మారు కుప్పబోలి భూమిలో కలవగలవు. నా ఖండబలంతో గుండబలంతో ఎదురొచ్చి నా కర్రలను వికరాలుగా మార్చి నా లక్ష్యం నెరవేర్చుకోగలను. నా కర్తవ్య నిర్వహణలో హరియాణరాజు ఒకటి వచ్చినా సరే అనుకున్నది సాధించి తీరుతాను. నీలో చావ దమ్ము ధైర్యం ఉంటే నీలో దమ్ము రోషం గుండె ఉంటాయి. నీ వాళ్ళని తీసుకెళ్ళి ఒకే వరిలో రెండు కట్టెలు. సమరసింహాల్లో పోరాడాలనుకుంటారు. వీళ్ళని ఆపే వాళ్ళే లేరా? ఎందుకో నాకు ఇప్పుడు పాడాలనిపిస్తుందమ్మా. పాడాలని కోరిక అలాగే పాడండి. విరిసే వసంతం అదే అదే
గీతం ఇదే ఇదే ఈనాడు నయనాల విరిసే వసంతం అదే తారకలే దిగి వచ్చి తారంగం ఆడాలి వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి తారకలే దిగి వచ్చి తారంగం ఆడాలి వెన్నెలలే హృదయాల ఆనంద గీతం ఇదే ఇదే ఈనాడు నయనాల విరిసే వసంతం అదే నాన్న 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 బాబు నేను పెద్దబాబు కిరణ్ ఇస్తా నీ చిన్నబాబు చరణ్ నానా మనం ఇంతకాలం విడిపోవడానికి కారణం చెప్పు ఎవడు వాడు చెప్పు నాన్న ఆ పరమరిచుడు ఏ లోకంలో తాగి ఉన్నా నీ పాదాల కింద పడవేస్తున్నానా చెప్పనా ఎవడు వాడు మనం ఇలా విడిపోవడానికి కారణం ఆ సంగ్రామ్ గాడే నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా నిన్ను వదిలించలేడు రా నీ తల్లిని చంపింది కూడా ఆ సంగాడే బాబు సంగ్రామ్ నా కన్న తల్లిని చంపావు ఏ నిధి కోసం అయితే నా కళ్ళన తల్లిని చంపావో ఆ నిధి నీకు దక్కనివ్వను ఆ నిధి నుండి నీ శిరస్సు ఖండించి నీ దేవాలయమునకు ముక్కుతాడంగా నిర్వహిస్తాను. అన్నయ్య ఆ సంగ్రామం వచ్చే టైం అయింది. రానివ్వు తమ్ముడు, వాడి రెక్కల కళ్ళ చూసేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. నేను వెళ్ళి పోలీసుకు ఫోన్ చేస్తాను. నేను లోనికి వెళ్ళి వచ్చేసరికి నీ మనసు మారింది దాదా. వీళ్లతో నీకు కూడా చావు తప్పదు. ఏరా ఖైదీ, ఈ నిధిని కూడా పాడు చేయడానికి వచ్చావు కదూ. నిన్ను ప్రాణాలతో వదలరా.
నోరు ముయ్యరా కుక్క! 20 సంవత్సరాలు వెనక్కి తిరిగి ఆలోచించు. నువ్వు సృష్టించిన మారణ హోమంలో ఎంతమంది అమాయక ప్రజలు బలయ్యారు? ఏ నిధి కోసమైతే నా తల్లిని చంపావు? ఏ నిధి కోసమైతే నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశావు? ఆ నిధి నీకు దక్కనివ్వను. అది ప్రజల సొమ్ము, ప్రభుత్వానికే చెందుతుంది, లేదా ప్రజలకు అందుతుంది. నా కళ్ళ ముందే నిన్ను ఉంచుకొని ఇంతకాలం నిన్ను ఎక్కడెక్కడో వెతికానురా. నా కళ్ళ తల్లిని తప్పావు, నా కుటుంబాన్ని చెట్టుకొకళ్ళని పుట్టుకోళ్ళని చేశావు. నీ చావు నా చేతిలో రాచాడురా బ్రహ్మ. 20 సంవత్సరాల నుండి నిద్రాహారాలు మాని ప్రతి క్షణం ప్రతి కొర జోలగా దహించుకుపోయింది నీకోసమే సంగ్రామ్. కన్ను మూసినా కన్ను తెరిచినా నీ ఊహారూపమే నా ఎదలో మెదులుతుంది. నా తల్లిని అతి దారుణంగా హత్య చేసినావు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుసుకున్నా నాటి నుండి నేటి వరకు వాడల వీధుల నీకోసమే గాలించాను. కన్ను మూసినా కన్ను తెరిచినా నీ ఊహారూపమే నా మెదలో కలుగుతుంది. అడుగడుగునా నుంచి చిత్రహింసలు చేయాలి సంగ్రామ్. నీ తత్వనానికి రక్తం కుక్కలు చెందాలి. మా కుటుంబం అంతా ఆనందోత్సవాలతో మునిగి తేలాలి. ఖైదీ దాదా ఎవరో తెలిస్తే ఈ గుండె బయలు చస్తావురా. 20 సంవత్సరాల నుంచి పరితపించిన నా హృదయం నా వంశం మణి తిప్పాలను చూడగానే ఆనందంతో పరవశం తొక్కుతుందిరా. ఆ భగవంతుడు నా యందు దయదలిచి ఇన్నాళ్ళకి నా కొడుకులు నాకు దగ్గరగా చేర్చాడు. గుర్తుందా సంగ్రామ్? ఏరా బచ్చా, నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు పెద్దవాడివై నన్ను చంపుతావట అని నా కన్న తల్లితో శపథం చేశావు కదూ. నువ్వు అన్న మాటలు నాకు గుర్తుకు వచ్చాయి ఖైదీ. నువ్వు ఎవరో కూడా నాకు అర్థమైంది. ఆ రోజు పసివాడివని నేను జాలి తెలిసి వదిలారు. ఈరోజు నువ్వేదో వీరుడు ధీరుడు అని విర్రవీగుతున్నావు. నీ తల్లిలాగా నా చేతిలో నువ్వు చేస్తావు. బతికి బయటపడింది నీ చేతిలో చావటానికి కాదు. నీ రక్తంతో నా తల్లి సమాధిని పన్నీటి జల్లులా కడగడానికి. పొగతో ఉడికిపోతున్న నా రక్తంకు నీ చావుతో ప్రశాంతత అవుతుంది. పగపగమంటూ అధికార చేరేగి నాలో అగ్నిపర్తం బట్టలు కాబోతుంది. నువ్వు చేసిన పాపాలే నీ పాతి చెప్పాలి నేను చుట్టుముట్టాను. రాదా, వీళ్ళందరినీ చంపేయమంటే ఎందుకు వదిలావు? నిన్ను చంపటానికి. బెదిరించడం కాదు, నీ ప్రాణాలు దక్కించుకోమని హెచ్చరిస్తున్నా. చీకట ప్రపంచానికి సామ్రాట్లు మేము. స్మగ్లింగ్ సంఘానికి అధ్యక్షుండి ఇంకా కొద్ది క్షణాల్లో ఎక్కడ కతికిపోతున్నారు. ఈ రీతిని ఇక్కడికిక్కడ వేలం పాట పెడతాము. చూచి ఆనందిస్తారో లేక దుఃఖిస్తారో మీ ఇష్టం. ఇక మీ ఆకలి కాదు.
ఈ చుట్టూ ఉన్న పోలీసులు మిమ్మల్ని తప్పకుండా బంధిస్తారు. మర్యాదగా లొంగిపోండి. చుట్టూ ఉన్న కోయగూడాన్ని బాంబులతో పేల్చివేయండి. ప్రపంచంలో కుళ్ళు రాజకీయాలంటే ఏమిటో తెలియకుండా ప్రకృతి మాత ముద్దు బిడ్డలుగా జీవిస్తున్న ఆ కొయ్యలను చంపాలని ప్రయత్నిస్తే మీ ప్రాణాలు గాలి తరంగాల్లో కలిసిపోతాయి. ఏ ఖైదీ! ఖైదీ! ఉన్నావా? నేను సరి అడుగు ముందుకు వేశారు. నేను చెప్పలకి మీరు కట్టే గౌరవకి యమలోకం దత్తరెళ్ళి నిద్రలో ఉన్న యమధర్మరాజు తుల్లిపడిలకి మీ సవాలను స్వయంగా మోసడానికి వస్తారా? వీళ్ళంతా కుటుంబ సభ్యులే. వీళ్ళని లేపేయండి. ప్రాణాలు తెగించి మనం నిధిని స్వాధీనం చేసుకున్నాం. ఈ ఖైదీని దాదాను ముక్కలు ముక్కలుగా నరికి ఆకులకు గద్దలకు పలహారంగా పడేయండి. బాబా మాట మేము ఎప్పుడూ చెప్పదట్లేదు. ఇక నుంచి అయినా మా పనులు కట్టు రాకుండా ఉంటే మీకే మంచిది.